నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న అనగా డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్లో జరిగినటువంటి ఒక సభ వేదికలో వారు మాట్లాడుతూ రానున్నటువంటి ఈ కొద్ది రోజులలో అంటే వారు అధికారం చేపట్టిన కాడ నుంచి 2.5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 1,00,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇప్పటికే వారు అక్కడ సభలో మాట్లాడినటువంటి విషయం ఒకసారి గమనించినట్లయితే 60,000 ఉద్యోగాలను అయితే మేము భర్తీ చేశామని చెప్పి ప్రకటించడం జరిగింది. మిగిలిన 40,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ అతి త్వరలో అంటే ఈ మిగిలిన 6 నెలల టైం ఏదైతే ఉందో ఆ సమయంలో మేమైతే దాన్ని కంపల్సరీగా 1,00,000 ఉద్యోగాలను అయితే మేము భర్తీ చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఏ ఉద్యోగాలు ఇందులో ఖాళీ మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందనే విషయాల గురించి కంప్లీట్గా చూసినట్లయితే మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 40,000 ఉద్యోగాలని త్వరలో మేము భర్తీ చేస్తామని. సో అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ 40,000 ఉద్యోగాల్లో ప్రస్తుతం మనకు అంగన్వాడీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన ఉద్యోగాలు దాదాపుగా 14,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేటట్టుగా ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంగన్వాడీతో పాటుగా మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకు దాదాపుగా 3,200 ఉద్యోగాలతో అంటే 3,200 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ రావడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణలో సంబంధించినటువంటి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 5,400 పోస్టులతో మనకు జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ రావడానికి మనకు ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటుగా దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు ఉన్నట్లుగా మనకు గతంలో ఒక వీడియో రూపంలో మనం చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటుగా సాక్షి education.com వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో దేవాదాయ శాఖలో కూడా మనకు ఈ రానున్నటువంటి ఈ 40,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు ఈ దేవాదాయ శాఖ నుంచి కూడా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది విడుదలవ్వడానికి మనకి ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ 12,000 నుంచి 18,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ మనకు రావడానికి ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇతర నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఈ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటికే జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కొన్నిటికి అయిపోయాయి, మరికొన్నిటికి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో మనం గ్రూప్ 3 మనకు తెలిసినటువంటి విషయమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలవ్వడానికి ఒక అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు గతంలో 564 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. సో మనకు మరో నోటిఫికేషన్ కూడా దగ్గర 250 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ రావడానికి ఇక్కడ మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ప్రకటన ప్రకారం మనకు రానున్నటువంటి కొద్ది రోజులలో మనకు దాదాపుగా 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదలవ్వడానికి ఇక్కడ మనకు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించినట్లయితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తయిపోయి ఎగ్జామినేషన్లో మీరు అధికంగా మీ యొక్క ప్రతిభను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ఉద్యోగం చాలా సులభంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.